కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో మరొక పాటను మనం పాడదాం. ఉజ్జీవ కీర్తనల పాటల పుస్తకం నుండి పాట నెంబర్ 27 కలిసి పాడదాం. నీ కృప చాలయ్యా, నీ కృప నాకు మేలయ్యా అనే పాట పాడుకుందాం.
కోసమే నా స్తోత్ర గీతాలతో మనసారా కీర్తించును. నీ ప్రేమ నా కోసమే, నీ కృప నా కోసమే నా స్తోత్ర గీతాలతో మనసారా కీర్తించును. నీ ప్రేమ నా నుండి ఎడబాపక కడవరకు తోడుండి కాపాడుము. నీ ప్రేమ నా నుండి ఎడబాపక కడవరకు తోడుండి కాపాడుము. యేసయ్యా, నా యేసయ్యా, హల్లెలూయా, నా యేసయ్యా, హల్లెలూయా, శోధనలు ఎంటాడినా నీ ఆత్మ నాకు జయమిచ్చును. కడవరకు నీ సాక్షిగా ప్రభువా నీ కొరకే జీవించును. శోధనలు వెంటాడినా నీ ఆత్మ నాకు జయమిచ్చును. కడవరకు నీ సాక్షిగా ప్రభువా నీ కొరకే జీవించును. నీ ఆత్మ నా నుండి ఎడబాపక కడవరకు తోడుండి బలపరచుము. నీ ఆత్మ నా నుండి ఎడబాపక కడవరకు తోడుండి బలపరచుము. యేసయ్యా, నా యేసయ్యా, హల్లెలూయా.
ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. బ్రదర్ భాస్కర్ రావు గారు ముందుకు వచ్చి కీర్తనలు 118, 117, 118 రెండు కీర్తనలు చదువుతూ ఉండగా అందరూ కూడా మీరు బైబిల్ తెరిచి చూడండి. 117వ కీర్తన, 118వ కీర్తన వారు చదువుతుండగా అందరూ కూడా ఆలకించండి. బైబిల్ ఉన్నవారు చూడండి. హల్లెలూయా. దేవునికి వందనాలు, సమిచ్చిన అయ్యగారికి వందనాలు, కూడి ఉన్న మీ అందరికి నా వందనాలు అండి. కీర్తన భాగం చదువుకుందాం అండి. 117 కీర్తన. యెహోవా కృప మన వెడల ఎత్తుగా ఉన్నది, ఆయన విశ్వాసత్యం నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త జనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా ఆయన్ను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయన కృతజ్ఞ స్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలు అందరూ గాక. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందరుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందరుగాక. ఇరుకునందు నుండి నేను యెహోవాను మొరపెట్టి తిని, విశాల స్థలమునందు యెహోవా నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారమై ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరినట్టు చూసేదను. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అనుజనులు అందరూ నన్ను కొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మలము చేసేదను. దశలు వారు నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మలము చేసేదను. కందిరీగల వలె నా మీద ముసిరి ఉన్నారు. ముళ్ళు కాలిన మంట ఆరిపోయినట్టు వారు నశించిపోయారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మలము చేసేదను. నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోచివేసితివి. యెహోవా నాకు సహాయం చేయును. యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణ దారమై ఉన్నాను. నీతిమంతుల గుడారములో రక్షణ గురించిన ఉత్సాహధ్వానము వినబడును. యెహోవా దక్షిణాస్తము సాహస కార్యములను చేయును. యెహోవా దక్షిణాస్తము మహోన్నతమైనను. యెహోవా దక్షిణాస్తము సాహస కార్యములను చేయును. నేను సావను, సజీవుడై యెహోవా క్రియలు నివారించును. యెహోవా నన్ను కఠినముగా శిక్షించును గాని ఆయన నన్ను మరుపునకు అంగీకరింపలేదు. నేను వచ్చునట్లు నీ నీతి గుమ్మములు తీయుడి. నేను వారిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. నీవు నాకు రక్షణ దుర్గుణవై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, మూలకు తలరాయి అయ్యను. ఇది యెహోవా వలన కలిగినది. ఇది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనము ఉత్సాహించి సంతోషించెదము. యెహోవా దయచేసి నన్ను రక్షింపుము. యెహోవా దిక్కు చేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాద మొదలు
గాక. యెహోవా మందిరములో నుండి మిమ్ము దీవించుచున్నాను. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు, నన్ను గ్రహించి ఉన్నాడు. ఉత్సాహ బలి పశువును తాళ్ళతో బలిపీఠము కొమ్ములకు కట్టబడి నీవు నా దేవుడు, నేను నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించేదను. నీవు నా దేవుడు, నిన్ను గణపరిచేదను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుస్తున్నది. ఆయన కృతజ్ఞాస్తుతులు చెల్లించుడి. ఈ వాక్యం దేవుని దీవించి బలపరచును గాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామం పేరట మీకు శుభములు తెలియచేయుచున్నాను. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు రారాజుకే చెందునుగాక. ప్రియులారా, దేవుని వాక్యమును మనము ఆలకించుదాము. పరిశుద్ధ వేద గ్రంథముల నుండి కొన్ని మాటలు, దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేద్దాం. గత ఆదివారమున దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనము ధ్యానం చేస్తున్నాం. దీపము వెలిగించిన వారు చాటుగా పెట్టకూడదు, అది దీపస్తంభం మీద ఉండాలి, అందరికి వెలిగివ్వాలని. వెలిగివ్వడం అంటే ఏంటో 4 విషయాలు మనం నేర్చుకుని ఉన్నాము గత వారం. సత్క్రియలనే జీవితము, సాక్ష్య జీవితము, ప్రేమించే జీవితం, ప్రేమ గల జీవితము, అలాగే 4వదిగా సువార్త ప్రకటించుట. ఈ 4 విషయములు మనము ప్రకాశించాలి, వెలుగై ఉండాలి. మన వెలుగు మరుగై ఉండకూడదు అని గత వారంలో నేర్చుకుని ఉన్నాం. ఈరోజు అదే సందేశమును మరికొంత ముందుకు కొనసాగించుకుందాము. లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకొని వాక్యములో మనం ధ్యానం చేద్దాం. 12వ అధ్యాయము 35వ వచనం. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచూ ఉండనీయుడి. ఈ చదువుకున్న మాటలో చూసినప్పుడు ప్రియులారా, మనం గమనిస్తున్నాం, మీ దీపములు వెలుగుచూ ఉండనీయుడి అని చూస్తున్నాం. ముందుగా మీ నడుములు కట్టుకొని ఉండడి, రెండవది మీ దీపములు వెలుగుచూ ఉండనీయుడి. మీ నడుములు కట్టుకొనిడి అనే మాటను మనము ధ్యానించద్దంతో మరొకసారి ప్రభు చిత్తమైతే మరలా వచ్చే వారంలో ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నెక్స్ట్ మరలా వచ్చే శుక్రవారం కానీ లేక ఆదివారానికి కానీ ఈ యొక్క సందేశం ప్రభు వారు అనుమతించినట్లయితే ఆ మాట కూడా మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు ఈ వచనంలో ఈ 2 మాటల్లో 2వ మాటను నేను మీకు అందించడానికి ఆశిస్తూ ఉన్నాను. మీ దీపములు వెలుగుచూ ఉండనీయుడి అంటే ఆరిపోనీయవద్దు అని అర్థం. దీపము ఆరిపోకూడదు, దీపం వెలుగుతూ ఉండాలి. దీపం ఆరిపోయే పరిస్థితి ఉండకూడదు, ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి, నిత్యము వెలుగుతూ ఉండాలి. దేవుని సన్నిధిలో దీపం అనేది ఆరిపోకూడదు. దేవుని మందిరంలో దీపం ఆరిపోకూడదు, ఎల్లప్పుడూ కూడా వెలుగుతూ ఉండాలి. అలాగునే నీ ఆత్మీయ జీవితంలో కూడా నిత్యము వెలుగుచూ ఉండాలి. ఎప్పుడు కూడా నీవు ఆరిపోవడానికి దేవునికి ఇష్టం లేదు. నీ వెలుగుతూ ఉండాలి. నీ వెలుగు అనేక మందికి ప్రయోజనకరం అవ్వాలి. నీ జీవితం అనేక మంది, లక్షల మందికి లేక కోట్ల మంది ప్రజలకు దీవెనకరముగా ఉండాలి. నీ ద్వారా ప్రజలు మేలు పొందాలి. నీ ద్వారా దేశములు దీవించబడాలి. నీ ద్వారా ప్రజలు మేలు పొందాలి, ఆశీర్వదించబడాలనేది దేవుని వాక్యంలో మనము నేర్చుకొనుచున్న ఆత్మీయ పాఠమైనది. కాబట్టి మనము దీవించబడాలి, ఇతరులకు దీవెనకరంగా ఉండాలనేదే తండ్రి చిత్తం. మన తండ్రి దేవాది దేవుడు ఎంత మంచివాడో
మనం ఆలోచన చేసినప్పుడు ఆయన నిజంగా ఆయన ప్రేమ అద్భుతమైనది, అపారమైనది. నీవు ఆశీర్వదించబడాలని, నీవు గొప్ప స్థితిలో ఉండాలని, అంతేకాదు నీ ద్వారా అనేక లక్షల మంది, కోట్ల మంది ప్రజలు దీవించబడాలని, నీ ద్వారా నీ దేశము, నీ ద్వారా అనేక దేశములు దీవించబడాలని ఆయన యొక్క సంకల్పమై ఉన్నది. కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక ప్రతి మనిషి పట్ల అద్భుతముగా, ఆశ్చర్యకరముగా ఉంటుంది. కాబట్టి నిన్ను వెలిగించే ఒక దీపముగా చేసి దీపస్తంభము మీద పెట్టాడు. నిన్ను ఎత్తైన చోట్ల పెడుతున్నాడు. అట్టడుగున ఉన్న జీవితాలు పైకి తీసుకొచ్చి దీపస్తంభం మీద పెడుతున్నాడు. అట్టడుగున ఉన్న జీవితాలు తీసుకొచ్చి కొండ మీద పెడుతున్నాడు. కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండ నేరదు. అవును ప్రియులారా, కొండ మీద ఉన్న పట్టణం అది చాటుగా ఉండదు, అది అందరికీ కనబడుతుంది. ఎత్తైన ప్రదేశంలో ఉన్న ప్రతి పట్టణం, ప్రతి వ్యక్తి కనబడతాడు. నీవందరికీ కనబడాలి, నీవందరికీ కనబడాలి. దేవుని ఉద్దేశం అది. కొంతమంది వారు చేసే పరిచర్లు కనబడవు, వారు చేసేటువంటి కార్యాలు కనబడవు. తండ్రి చిత్తం కొంతమంది పట్ల రహస్యంగా ఉంచుతాడు. అది దేవుని చిత్తం కొందరి పట్ల. ఒక ఇల్లు కట్టామంటే ఇల్లు చాలా అద్భుతంగా అందమైనటువంటి కోట్ల రూపాయలతో కట్టబడిన అందమైన భవనం ఉందనుకోండి, పైకి చూడడానికి చాలా అద్భుతంగా కనబడుతుంది. కానీ దాని క్రిందున్న పునాది కనబడదు. దాని క్రిందున్న పిల్లర్స్ క్రిందున్నటువంటి పుట్టింగ్స్, ఆ యొక్క పాదాలు కనబడవు, అవి భూమిలో ఉంటాయి. ఆ పునాది లేకపోతే, ఆ ఫుట్టింగ్స్ అనేవి లేకపోతే ఆ భవనం నిలబడదు. అది కనబడకుండా ఇంటిని నిలబెడుతుంది. అనేక మంది ప్రార్థనా పరులు, అనేక మంది విశ్వాస వీరులు, అనేక మంది కన్నీటి ప్రార్థన చేసే ప్రార్థనాత్మ కలిగిన వారు, వారు గృహాలలో ఉండి చేస్తున్న ప్రార్థన అది ఎవరికి కనబడదు. అది ఎవరికి కనబడేది కాదు ప్రియులారా. వారు దేశానికి మేలు చేస్తున్నారు. ఈ రోజున అనేక మంది, లక్షల మంది క్రైస్తవులు ప్రార్థన చేస్తున్నారు. చాలా మంది అనుకుంటున్నారు క్రైస్తవులు ప్రార్థన చేయడం లేదని. ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థనా పరులు మన దేశంలో ఉన్నారు కాబట్టి దేశాన్ని దేవుడు కాపాడుతున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. నువ్వు ప్రార్థన చేయకపోవచ్చు, నీ దగ్గర ప్రార్థనాత్మ లేకపోవచ్చు, అందరూ ప్రార్థన చేయట్లేదని నువ్వు అనుకోవద్దు. నీలో భక్తి లేకపోవచ్చేమో. అనేక మంది భక్తులు ఉన్నారు మన భారతదేశంలో ఇప్పటికీ కూడా. అనేక మంది కన్నీరు కార్చి రోధించి ప్రార్థించేవారు లేకపోలేదు. అనేక మంది గంటల తరబడి మోకాళ్ళ మీద ఉండి ప్రభు సన్నిధిలో గోజాడి ప్రార్థించేవారు లేకపోలేదు. నీ కొరకు ప్రార్థిస్తున్నారు, దేశం కొరకు ప్రార్థిస్తున్నారు, ప్రజల కొరకు ప్రార్థిస్తున్నారు, సంఘాల కొరకు ప్రార్థిస్తున్నారు, భక్తుల కొరకు ప్రార్థిస్తున్నారు, విశ్వాసుల కొరకు ప్రార్థిస్తున్నారు. ఈ కరోనా వ్యాధి తొలగిపోవాలని ఎన్నో లక్షల మంది నేడు ప్రార్థన చేస్తున్నారని చెప్పడానికి సందేహమా? ప్రార్థన చేయని వారు ప్రార్థన చేయట్లేదు, ప్రార్థన లేదు అని అనుకుంటున్నావు. సహోదర సహోదరి, నీవు మోకాళ్ళు వంచు ముందు, నీవు కన్నీరు గార్చు ముందు, నీలో మార్పు లేని జీవితం మార్చుకోవాలి ముందు. అనేక మంది గోజాడి ప్రార్థన చేస్తుంటే ప్రభు కాపాడుతున్నాడు సత్యం, ఇటు సంగతి నీకు అర్థం కావడం లేదు. నిద్రావస్థలో ఉన్నావు, మగతలో ఉన్నావు. కాబట్టి నీవు దీపం ఆరిపోతున్న స్థితి నీవు గమనించు. నీలో ప్రార్థనాత్మ తగ్గిపోతుంది. నీ దీపం వెలుగుతుందా, ఆరిపోయిందా? అనేక మంది ప్రార్థిస్తుంటే, అనేక మంది విశ్వాసంలో వీరులుగా ఉంటే, అనేక మంది ప్రభు కొరకు జీవిస్తుంటే, రోషం కలిగి జీవించేవారు ఉంటే లేరు అని నువ్వు అనుకుంటున్నావు. నీ కంటికి కనబడకపోవచ్చు. ప్రభువు కొందరి విషయంలో అందరికి కనబడకుండా చేయొచ్చు,
కొందరికి కనబడేటట్టు చేస్తాడు. కొంతమంది నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు గొప్పగా కనబడుతుంటారు. కొంతమంది ఏండ్ల తరబడి ఉన్నవారు పై కనబడకపోవచ్చు, పునాదు రాళ్ళు వారు. కాబట్టి అట్టడుగున జీవితాలను కొందరిని పైకి తీసుకొచ్చి ప్రభు తన మహిమ కొరకు సాక్షిగా వాడుకుంటాడు. వెలుగు వెదజల్లబడుచున్నది. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ రోజున నీ నుండి వెలుగు వస్తుందా? నీ నుండి చీకటే వస్తుందా? నీవు చీకటిగా ఉన్నావా? చీకటిగా ఉన్న నీ స్థితి మారిపోవాలి. చీకటి బ్రతుకు మారిపోవాలి. ఒకప్పుడు నువ్వు బాగా వెలుగు ఉండొచ్చు, ఒకప్పుడు నువ్వు గొప్ప పరిచయం చేస్తుండొచ్చు, ఒకప్పుడు గంటల తరబడి ప్రార్థించుండొచ్చు, ఒకప్పుడు నీ జీవితంలో నువ్వు ఎంతో గొప్ప సేవా పరిచర్యలు చేస్తుండొచ్చు, ఒకప్పుడు నువ్వు ఎంతో ప్రభు కోసం రోషం కలిగి జీవించుండొచ్చు, ఒకప్పుడు నువ్వు అనేకులకు స్వార్థ ప్రకటించుండొచ్చు. కానీ నేడు నీ స్థితి ఆరిపోయిందా? ఆరిపోయిందా? ఆరిపోయిన నీ దీపం వెలగాలి. ఆరిపోయిన నీ దివిటి వెలగాలి. నీ దీపములు ఆరిపోనివద్దని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అనేక మంది ఆరిపోతూ చూడండి, దీపం ఆరిపోయే ముందు అది కొట్టుకుంటూ ఉంటుంది. దానిలో నూనె అయిపోయిన తర్వాత చివరిగా అది వెలగాల వద్దని అటు టపా 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 కొట్టుకుంటూ ఆఖరికి పూర్తిగా ఆరిపోతుంది. అనేక మంది జీవితంలో వెలగాల వద్దా అని ఆఖరి దశకు వచ్చే వరకు వెలుగుతూ ఆరిపోతూ ప్రార్థన చేస్తుంటారు, లేకపోతే మానేస్తారు, ఆరాధనకు వస్తారు, లేకపోతే మానేస్తారు. ముందున్న క్రమం లేదు, ముందున్న ఆసక్తి లేదు, ముందున్న జీవితం లేదు, ముందున్న ప్రేమ లేదు, ముందున్న ఉద్యమం లేదు. నీలో ఉద్యమం తగ్గిపోయి, నీలో ప్రార్థన తగ్గిపోయి, నీలో ప్రార్థన లేకుండా, నీలో కన్నీటి ప్రార్థన లేకుండా నీలో ఉన్న మార్పు చల్లారిపోయి అందరూ చల్లారిపోయారు అనుకుంటున్నావు. నీలో ప్రేమ లేకుండా చల్లారిపోయి, ఒకప్పుడు సంఘంలో ప్రేమ చాలా ఉండేదండి, ఇప్పుడు ఎవరికి ప్రేమ లేదని నువ్వు అనుకుంటున్నావు. మొదటిగా నీలో గర్వం తీసివేసి తగ్గించుకొని ప్రార్థించు. అప్పుడు నీవు ఇతరుల నుంచి మేలు పొందగలుగుతావు, ప్రేమను పొందుకోగలుగుతావు. కాబట్టి ప్రేమ చల్లారిపోయిందా? మొదటి ఉన్న ఉద్యమం చల్లారిపోయిందా? మొదటి ఉన్న ఉత్సాహం తగ్గిపోయిందా? మొదట ఉన్న ఉపవాసములు, మొదట ఉన్న పరిచర్య ఇప్పుడు కూడా చేయడానికి ప్రభు నీకు అవకాశం ఇస్తున్నాడు. నీ దీపం పూర్తిగా ఆరిపోనివద్దు. మరలా నూనె పోయి నీ దీపం ముందుగా సరిచేయి. ఆ మాడిపోయిన ఒత్తును నలిపివేయి, కట్ చేయి. అనగా నీ యొక్క పాత జీవితం, పాత మాటలు, పాత పాటలు, పాత జీవితం కట్ చేయి, తీసివేయి. నీ దీపాన్ని శుద్ధీకరించు, నూనెతో నింపు, పరిశుద్ధాత్మనే తైలముతో నింపబడు. అప్పుడు మరలా నువ్వు చక్కగా వెలుగుతావు. అప్పుడు నీ వెలుగు ప్రకాశవంతంగా ఉంటుంది, నీ వెలుగు నిర్మలంగా ఉంటుంది, నీ వెలుగు అందరికీ కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది, నీ వెలుగు ఆనందకరంగా ఉంటుంది. లేదా నువ్వు సరిగా శుభ్రం చేయకపోతే, ఆ దీపాన్ని సరి చేయకపోతే అది సరిగ్గా వెలగదు. ఆ దీపానికి ఉన్నటువంటి ఆ గ్లాస్ చుట్టూ మసి పెట్టేస్తుంది, ఎవరికి వెలుతురు రాకుండా చేస్తుంది. ఈరోజు శుద్ధీకరిస్తే అలాంటి సమస్య ఉండదు. నీవు ఇతరులకు పొగ వచ్చేటట్లు ఉండకూడదు. ఆ దీపం వెలిగేటప్పుడు ఒత్తులు నలపకపోతే, సరి చేయకపోతే ఎక్కువగా దాని నుంచి పొగ వస్తుంది. పొగ వచ్చినప్పుడు అది మనం ఊపిరి పీల్చుకున్నప్పుడు, గాలి పీల్చుకున్నప్పుడు మనం నాసికా రంధ్రాల్లోనికి వెళ్ళిపోతుంది, ఊపిరితిత్తుల వరకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది మనకు ప్రమాదం. అనేక మంది కండ్లకు పొగలాంటి వారుగా ఉన్నారు. కండ్లకు పులుసు లాంటి వారు, కండ్లకు పొగలాంటి వారు అలాగుంటున్నారు. వెలుగుతున్నాం అనుకుంటున్నారు, కానీ ఇతరులకు ఎప్పుడు చూసిన ఇతరులను విమర్శించడం, ఎంతసేపు ఇతరులలో తప్పులు పట్టుకోవటమే. ఎంతసేపు వేరే వాళ్ళలో ఏ సేవకులు ఏ తప్పు ఉంది, ఏ విశ్వాసులు ఏ తప్పు ఉంది, ఏ సంఘంలో ఏ తప్పు ఉంది, ఈ తప్పులు పట్టుకోవడానికి ఏర్పాటు చేసుకున్నాడు ఆ ప్రభు నిన్ను. తప్పులు ఎన్నువారు తండోపతండంబులు,
తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరుగరు. నీ తప్పేంటో నీకు అర్థం కావాలి. నీ కంటిలో దూలం తీసి ఎదుటి వారి కంటిలో నలుసు కనబడుతుంది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తున్నాము, మనము వెలుగుగా ఉండాలనేది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14, 15, 16 వచనాల్లో మీరు లోకమునకు వెలుగై ఉన్నారని గత వారం మనము దాని గురించి మాట్లాడుకొని ఉన్నాం. మనము వెలుగై ఉన్నాం. లోకానికి వెలుగుగా ఉండడానికి ప్రభు నిన్ను వెలిగించాడు. మీ సత్క్రియలు కనబడనిమ్మని చెప్పి 16 వచనం చూస్తున్నాం. కాబట్టి మన సత్క్రియలు, మన మంచి పనులు, మన మంచి కార్యములు ప్రజలకు కనబడాలి, ప్రజలకు తెలియాలి, నీలో నుంచి వెలుగు రావాలి అని ప్రభు కోరుచున్నాడు. ప్రియులారా, అయితే ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో చల్లారిపోతూ ఉన్నావేమో. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మొదటి నుంచి మనము కొన్ని వచనాలు చదివినప్పుడు 10 మంది కన్యకలను గూర్చి ప్రభువారు ఒక ఉపమానం చెప్పినట్లుగా చూస్తాం. 10 మంది కన్యకులు సిద్ధపడి పెండ్లి విందుకు వెళ్ళాలని, పెండ్లి కుమారుని ఎదుర్కొని పెండ్లి విందుశాలకు వెళ్ళాలని వారు సిద్ధపడి ఉన్నారు. వారంతా కూడా సిద్ధపడి బయలుదేరారు. అయితే 5గురు బుద్ధి కలిగిన వారు, 5గురు బుద్ధి లేని వారు అని చెప్పారు. ఏమండి, ఎందుకు బుద్ధి కలిగిన వారు, వారు బుద్ధి లేని వారు అని చెప్పారు? వారిలో ఈ తారతమ్యం ఏమిటి? ఆలోచన చేస్తే అందరూ తెల్ల చీరలు కట్టుకున్నారు, అందరూ కంజూరులు పట్టుకున్నారు, అందరూ దీపావళిలు పట్టుకున్నారు, దివిటీలు పట్టుకున్నారు, అందరూ కూడా బైబిల్ పాటల పుస్తకాలు పట్టుకున్నారు, అందరూ కూడా సరిగా చక్కగాను బయలుదేరారు. అందరూ 10 మంది కూడా అందరూ బాగానే బయలుదేరారు. అందరికీ ఆశ ఉంది. అందరూ కూడా పెండ్లి కుమారుని ఎదుర్కోవాలని 10 మందికి ఉంది. పెండ్లి విందుశాలలోకి వెళ్ళాలని 10 మందికి ఆశ ఉంది. కానీ 5గురే వెళ్ళారు, 5గురు విడవబడ్డారు. దీని సంగతి మీకు తెలుసు. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు వారిలో బుద్ధి లేని వారు అని చెప్పడానికి వారిలో సిద్ధపాటు లేదు. బుద్ధి కలిగిన వారు 5గురు, వారు బుద్ధి కలిగిన వారని చెప్పడానికి వారిలో సిద్ధపాటు ఉంది. అడ్వాన్స్గా సిద్ధపడి ఉన్నారు. ఎందుకైనా మంచిది అని వారు తమ సిద్ధలలో నూనెను ఎక్స్ట్రా తీసుకున్నారు. ఈ మిగిలిన వారు అన్నారు, ఎందుకండి, అవసరం లేదు కదా సిస్టర్, అవసరం ఎందుకు మరలేదు బరువు, ఎందుకు మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం బయలుదేరి వెళ్ళిన తర్వాత పెండ్లి కుమారుడు వస్తాడు, అక్కడికి వెళ్ళే వరకు పెండ్లి విందుశాలకు వెళ్ళే వరకు సరిపోతుంది కదా ఈ డ్యూటీలో ఉన్న నూనె, మరలా ఇది ఎందుకు ఎగస్ట్రా అంటే ఏమో చెప్పలేం, ఉంటే మంచిది కదా అని వారు బుద్ధి కలిగిన వారు సిద్ధపడి ఉన్నారు. బుద్ధి లేనటువంటి వారు మీ ఇష్టం, మీరు అనవసరంగా తెచ్చుకుంటున్నారు అని అప్పుడు వారు డిస్కరేజ్ చేస్తుండొచ్చు. కానీ ఇప్పుడు వారు సెంటర్కి వెళ్ళి ఆ ఊరిలో సెంటర్కి వెళ్ళిన తర్వాత పెండ్లి కుమారుడు వస్తాడు ఎదుర్కొందాం అని చూస్తున్నారు. వీరందరూ కూడా సిద్ధపడి వెళ్ళి పాటలు పాడుకుంటున్నారు, దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు, ఆనందిస్తున్నారు. చాలా బాగుంది. పెండ్లి కుమారుడు రావడం ఆలస్యమైపోయింది. పాడుకొని అలసిపోయారు. ఇంకా రావడం లేదు. ఆఖరికి వీరికి కునికిపాట్లు వచ్చినాయి. పెండ్లి కుమారుడు రాలేదు, కునికిపాట్లు వచ్చినాయి, నిద్ర వచ్చింది. ఇప్పుడు వారు అలసిపోయే వరకు పాడుకొని ఆ తర్వాత వారు కునికి పడుతూ అక్కడ నాకు గోడ కానుకోనో లేకపోతే పక్కన ఏదైనా శుభ్రం చేసుకొని అలా పడుకున్నారు. అంతే, నిద్రపోయారు. 10 మంది నిద్రపోయారు. అయితే 5గురు సిద్ధపాటు కలిగి ఉన్నారు, 5గురు సిద్ధపాటు లేకుండా ఉన్నారు. అయితే వారు కునికి నిద్రపోయారు. మధ్యరాత్రి సమయం వరకు పెండ్లి కొడుకు రాలేదు. వచ్చాడు, మొత్తానికి రానే వచ్చాడు. పెండ్లి కుమారుడు రానే వచ్చాడు. ఇదిగో పెండ్లి కుమారుడు రండి, పెండ్లి కుమారుడు ఎదుర్కొనడానికి రండి,
ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చున్నాడు అనే కేక వినబడింది. వెంటనే సిస్టర్ లేవండి అని అందరూ త్వరగా ఒకరినొకరు లేపుకొని కళ్ళు తుడుచుకుంటున్నారు. వారు బట్టలు సరి చేసుకున్నారు, జుట్టు సరి చేసుకొని వారు దీవిటీలు పట్టుకొని వెళదాం అనుకున్న వరకు దీవిటీలు ఆరిపోబోతా ఉన్నాయి. వారు అనుకున్నంత త్వరగా పెండ్లి కుమారుడు రాకపోయే వరకు ఆ దివిటీలో ఉన్న నూనె ఖాళీగా ఆఖరి వరకు వచ్చేసింది. ఇప్పుడు ఆరిపోబోతూ ఉన్నాయి. ఇప్పుడు బుద్ధి కలిగినటువంటి వారు తమ సిద్ధెలలో తెచ్చుకున్న నూనెను ఆ దివిటీలలో పోస్తున్నారు. సిస్టర్, మాకు కూడా కొంచెం ఇవ్వండి, మాకు కూడా సహాయం చేయండి. అమ్మా, ఇది మీకును మాకు సరిపోదు, మీకు కూడా పోస్తే అందరం కలిసి సగం దారిలోకి వెళ్ళే వరకు ఆగిపోతాం, అటు ముందుకు వెళ్ళలేం, వెనక్కి రాలేం, చీకటిలో చిక్కుబడిపోతాం, ఇది జరిగే పని కాదు, అమ్మేవారి దగ్గరికి పోండి అని చెప్పారు. అదేంటి సిస్టర్, ఇంతకాలం కలుస్తున్నాం, ఆ మాత్రం మా మీద ప్రేమ లేదా? ప్రేమ అని బోధ చేస్తారు కదా, ప్రేమించాలి, సహోదరుడు ప్రేమ అంటారు. ఇదేనా ప్రేమ అంటే? ఆ బోధలను ఇప్పుడు అవసరం లేదు, కానీ మీరు ఏమన్నా అనుకోండి, ఇది మీకు మాకు సరిపోదు, మీరు అమ్మేవారి దగ్గరికి పోండి అన్నారు. కాబట్టి మనము గమనించినప్పుడు వారి దీపములు ఆరిపోతూ ఉన్నట్లుగా చూస్తుంది. దివిటీలు ఆరిపోతున్నాయి. 7-8 వచనాల్లో మీరు చూడండి, వారి దివిటీలు ఆరిపోతున్నాయని మత్తయి సువార్త 25వ అధ్యాయం 7వ వచనం 8వ వచనంలో మీరు చూడొచ్చు. వీరు సిద్ధలలో నూనె ఎగస్ట్రా తెచ్చుకున్నారు, వీరు సంతోషంగా నింపుకున్నారు, పెండ్లి కుమారునితో బయలుదేరి వెళుతూ ఉన్నారు. వీరు బుద్ధి లేని వారు అప్పటికప్పుడు వెళ్ళి మధ్యరాత్రులు ఎవరు షాప్ పెడతారు? మొత్తానికి వెళ్ళారు, ఎక్కడికో వెళ్ళి ఎవరిని లేపారో, ఎలా బ్రతిలాడారో, ఏం చేశారో మొత్తానికి సంపాదించుకొని నూనె పోసుకొని నింపుకొని వీరు బయలుదేరి వచ్చే వారికి లోపుగా పెండ్లి కుమారుడు వెళ్ళిపోయాడు. రావాల్సిన వారు అంత వెళ్ళి ఆ లోపలికి వెళ్ళిపోయారు. అంతటా తలుపు వేయబడెను, అంతటా డోర్ క్లోజ్డ్, అక్కడ మూయబడింది. వీరు వెళ్ళి, అయ్యా మాకు తలుపు తీయండి, అయ్యా మాకు తలుపు తీయండి. మీరెవరో మాకు తెలియదమ్మా, వెళ్ళండి. ఇంతకాలం వీరు ప్రార్థన చేస్తున్న వాళ్ళే, ఇంతకాలం వీరు కానుకలు ఇచ్చిన వారే, దర్శన భాగాలు ఇచ్చిన వారే, ఇంతకాలం వీరు కూడా సువార్త ప్రకటించిన వారే, ఇంతకాలం వీరు పరిచర్య చేసిన వారే, ఇంతకాలం ఉపవాసాలుండి ప్రార్థన చేసిన వారే, ఇంతకాలం దేవుని పరిచర్యలో వాడబడిన వారే, ఇంతకాలం కూడా ప్రభుల ముందుకు సాగిన వారే, ఇంతకాలం కూడా అనేక మందిని బలపరిచిన వారే, అనేక మందికి స్వార్థ చెప్పి అనేక మందిని ప్రభు దగ్గర తీసుకొచ్చి సంఘములో సహవాసంలో కొనసాగిన వారే. కానీ వారిలో సరైన సిద్ధపాటు జీవితం లేదు. వారిలో సిద్ధపాటు జీవితం లేని కారణాన వారు ఇంతకాలం చేసిన భక్తి అంతా వేస్ట్ అయిపోయింది. ప్రభు రాకడ సమయం ఇది, సూచనలన్నీ నెరవేర్చబడుచున్నాయి. ప్రభు చెప్పిన ప్రకారంగా సూచనలు, ప్రభు కొన్ని సూచనలు ఇచ్చిన ప్రకారంగా మనము అవన్నీ మన కళ్ళారా చూస్తున్నాం. అక్కడక్కడ కరువులు వస్తాయి అన్నాడు, భూకంపాలు వస్తాయి అన్నాడు, తెగుళ్ళు వస్తాయి అన్నాడు, ఒకరి మీద ఒకరు లేస్తారన్నాడు, రాజ్యం మీద రాజ్యం, ప్రజల మీద ప్రజలు లేస్తారు, ఒక ఇంట్లోనే కుటుంబంలో పడదు అన్నాడు. ఇవన్నీ నెరవేర్పు జరుగుతుంది. కాబట్టి ప్రియులారా, మనము గమనించినప్పుడు ప్రభు రాకడకు సూచనలు కనబడుతున్నాయి. సిద్ధపడి ఉన్నావా? నువ్వు ఎత్తబడతావు. సిద్ధపాటు లేదా? విడవబడిపోయే పరిస్థితి. కాబట్టి విడవబడవద్దు, ఎత్తబడడానికి మనం సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజున నీ యొక్క దివిటి ఆరిపోతుందేమో, ఒక్కసారి నీ దివిటి వెలిగించు. దేవునికి స్తోత్రం. ఆరిపోయిన దివిటిలో వెలగాలి, అందరూ ఆత్మతో నిండాలి. ఆరిపోయిన దివిటిలో వెలగాలి, అందరూ ఆత్మతో నిండాలి. ఈ జాము ఈ గడియో రారాజు రానుండి, ఏ జాము ఈ గడియో రారాజు రానుండి. హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు యేసుని పూజించేదం, అనుదినము కనపరచేదం. ప్రభు యేసుని పూజించేదం, అనుదినము కనపరచేదం. ఆమేన్ హల్లెలూయా. ఏ జామో ఏ గడియో తెలియదు. ఆయన సాయంత్రం వేళ వస్తాడో, చీకటి పడినప్పుడు వస్తాడో, మధ్యరాత్రి వచ్చునో, కోడి కొయ్య వేళ సమయంలో వచ్చునో, తెల్లవారుజామున వచ్చునో, ఆయన మధ్యాహ్నం వచ్చునో, ఎప్పుడు వచ్చునో ఎవరికి తెలియదు. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన రాక అకస్మాత్తుగా ఉంటుంది. కాబట్టి ప్రభు చెప్పిన ప్రకారముగా నెరవేర్పులన్నీ మనం చూస్తున్నాం. ప్రియులారా, మరి ప్రభు రాకడ సమయంలో నీవు ఆరిపోయిన దీపముగా ఉంటే, నీవు వెలుగులేని జీవితంలో ఉంటే విడవబడే పరిస్థితి ఉంటుంది. జాగ్రత్తగా సిద్ధపడు. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనంలో మనం చూసినప్పుడు, 20వ అధ్యాయం 27వ వచనం, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని చూస్తున్నాం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈరోజు నీ దీపం నీ ఆత్మే. దేవుడు నీకు ఒక ఆత్మనిచ్చినాడు. ఈ ఆత్మలో నువ్వు పని చేయాలి. ఈ ఆత్మను ఉపయోగించి ఆత్మ నడిపింపు ప్రకారంగా పని చేయడానికి ఒక శరీరాన్ని అమర్చాడు. ఈ శరీరం పని చేయడానికి ప్రాణం పోసాడు. కాబట్టి నీ ఆత్మకు నీవు అనగా నేను ఆత్మ, నీకు శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరం కదలికలు కలిగి ఉండడానికి, పనులు చేయడానికి ప్రాణం ఇచ్చాడు. కాబట్టి నీవు దేవుడు నీకు ఇచ్చిన ఈ దేహముతో ఆయన పని చేయాలి. ప్రభువుకు నువ్వు ఒక మందిరముగా ఉండాలి. ఆయనకు ఉద్దేశం, ఆయన చిత్తం నీవు చేయవలసిన వ్యక్తిగా ఉన్నావు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. కాబట్టి ఈ దీపం ఆరిపోతుందా? నీ దీపం ఆరిపోకుండా ప్రభు ఎంతకాలం ఉంచాడు అంతకాలము నీ యొక్క ఆత్మ ఉన్నంత కాలము ప్రభు పని చేస్తూ ఉండాలి అని చూస్తున్నాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనము మరొక మాటను గమనించుదాం. నిర్గమకాండములో 27వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చదువుకుందాం. నిర్గమకాండము 27వ అధ్యాయము 20వ వచనం చదివినప్పుడు, మరియు దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. ఈ వచనాన్ని మీరు గమనించినప్పుడు, నిత్యము వెలగాలి. దీపము ఆరిపోకూడదు. నిత్యము కంటిన్యూస్లీ వెలుగుతూనే ఉండాలి. అది ఆరిపోకూడదు. ఎందుకంటే ఇక్కడ మనము చూస్తున్నాము, మరియు దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె కావాలి. ప్రభునందు ప్రియ సంఘమా, ప్రియమైన సహోదర సహోదరి, దీపం అనేది ఆరిపోవడానికి దేవుని యొక్క ఉద్దేశం కాదు. అది ఎల్లప్పుడూ పగలు రాత్రి దీపం వెలుగుతుండాలి. పగలు ఎందుకంటే పగలు కూడా వెలగాలి. రాత్రి సరిపోదు, పగలు కూడా వెలగాలి. అనగా పగలు అయినా రాత్రి అయినా ఎప్పుడు కూడా నీవు ప్రభువులో వెలుగుతూనే ఉండాలని వాక్యలో చూస్తున్నాం. వెలుగుతూనే ఉండాలి. యోహాను సువార్తలో 5వ అధ్యాయములో
5వ అధ్యాయం 32 నుంచి 35 వచనములు చదివినప్పుడు, యోహాను సువార్త 5వ అధ్యాయం 32 నుంచి 35 వచనములు చూసినప్పుడు అక్కడ ఒక భక్తుడు కనబడతాడు, ఒక గొప్ప వ్యక్తి కనబడతాడు. అతనే బాప్తిస్మమిచ్చు యోహాను. అతను గూర్చి వాక్యంలో ఏం చెప్తున్నాడంటే ప్రభు వారు, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమైనట్టుండెను. ఎస్, అతడు మండుచున్న దీపం. అతడు మండుచున్నాడు, మండుచు ప్రకాశిస్తున్నాడు, ఇతరులకు వెలుతురునిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మండుచు ప్రకాశించే దీపం. ఈ రోజున నీవు బ్రతికున్నంత కాలం ప్రభు కోసం ప్రకాశించే వ్యక్తిగా ఉండాలి, నిత్యము వెలగాలి. అందుకోసం ప్యూర్ ఆలివ్ ఆయిల్ అవసరం. ఒరిజినల్, అచ్చము దంచి తీసిన ఆయిల్ కావాలి. మిషన్లో తయారైంది కాదు. కల్తీగా చేస్తారు కొంతమంది. కల్తీ ఆయిల్ కాదు, మంచును తయారవుతుంది. అంత ఒరిజినల్ అని అంటారా? అందులో ఎంతో కల్తీ కలుస్తుంది. కొబ్బరిని తయారు చేస్తారు, అంత ఒరిజినలేనా? అందులో కొంత కల్తీ కలుస్తుంది. అందుకని కొంతమంది సొంతగా తయారు చేయించుకుంటారు. ప్యూర్ ఆయిల్ కావాలి, కొబ్బరి నూనె కావాలంటే వారు సొంతగా తయారు చేయించుకునే దాంట్లో కల్తీ కలవకుండా చేస్తారు. అలాగే ప్రతి దానిలో కల్తీ చేస్తున్నారు. ఈ రోజున దీపములో పోయబడే నూనెను గూర్చి చదువుతున్నాం. ఈ రోజున మనం చదువుతున్న ఈ వాక్యంలో ఆనాడు దీపములో పోయడానికి ఒరిజినల్ ఆయిల్ కావాలన్నాడు, ప్యూర్ ఆలివ్ ఆయిల్. అదైనా దంచాలి, దంచి తీసిన స్వచ్ఛమైనది కావాలి. అనగా నూనె అనగా పరిశుద్ధాత్ముడు అని అందరికి తెలుసు కదా. పరిశుద్ధాత్మ, నీవు నిజమైన పరిశుద్ధాత్మతో నింపబడి ప్రభువులో ఆనందించాలి, కానీ కల్తీ ఉండకూడదు. ఇందులో కల్తీ చేయకూడదు, గల్తీ చేయకూడదు. ఇందులో ఎటువంటి మోసం ఉండకూడదు. కొంతమంది కల్తీ ఉంది, కల్తీ చేస్తున్నారు. పరిశుద్ధాత్మతో నడిపించబడి మళ్ళీ దురాత్మతో నడిపించబడతారు. కొన్ని సమయాల్లో దురాత్మ మరల వారిలో ప్రవేశిస్తుంది. అప్పుడే దేవుని మాటలు మాట్లాడతారు, మరల అప్పుడే దురాత్మ మాటలు మాట్లాడతారు. అప్పుడు వరకు విశ్వాసంతో ఉండాలని మాట్లాడతారు, మరలా కొన్ని నిమిషాల తర్వాత విశ్వాసం కోల్పోయి నిరుత్సాహంగా మాట్లాడుతుంటారు. అప్పుడే పరిశుద్ధమైన మాటలు మాట్లాడతారు, మరి కొద్ది నిమిషాల తర్వాత, గంట తర్వాత మరలా అపవిత్రమైన మాటలు మాట్లాడుతుంటారు. నిజమైన పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు అన్ని వేళలో కూడా నీవు పరిశుద్ధంగానే ఉంటావు, అన్ని వేళలో కూడా నీవు ఆత్మీయంగానే ఉంటావు, అన్ని వేళలు నీవు వెలుగుతూనే ఉంటావు, అన్ని వేళలో ఒకే రీతిగా ఉంటావు. కాబట్టి చూడండి, నిజమైన పరిశుద్ధాత్మ పొందిన వారు భాషలు మాట్లాడుతూ, వారు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆత్మలో ఆనందిస్తారు. ఒంటరిగా ఉన్నప్పుడు అలాగే ఉంటారు, సంఘంలో ఉన్నప్పుడు అలాగే ఉంటారు. వారు సంఘంలో ఉన్నప్పుడు ఎలా ఆత్మీయంగా ఉంటారో, అలాగే ఆఫీసులో ఉన్నప్పుడు, వారు మార్కెట్కి వెళ్ళినప్పుడు, లేక వారు పొలం పనికి వెళ్ళినా, లేక వారు ఏ డ్యూటీ చేసినా ఎక్కడికి వెళ్ళినా కూడా వారు నిజమైన ఆత్మతో నింపబడిన వారు ఎప్పుడు కూడా వారి మాట తీరు, వారి చూపు, వారి ప్రవర్తన విధానం అంతా కూడా ప్రత్యేకంగానే ఉంటుంది. ఎక్కడ కూడా నోరు జారి వారు పొరపాటు చేసి మాట్లాడేవారు కాదు. ఎక్కడికి వెళ్ళినా సరే వారు ఆత్మీయతను కాపాడుకుంటారు. అదే కొంతమంది డూప్లికేట్ ఆత్మ, దురాత్మ కలిగిన వాళ్ళు ఏం చేస్తారు, వీరిలాగా వాళ్ళు భాషలు మాట్లాడతారు, సంఘంలో భాషలు మాట్లాడినట్టు మాట్లాడతారు. తర్వాత మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత, లేకపోతే ఆఫీసులోనో, లేకపోతే పొలంకి వెళ్ళినప్పుడు అక్కడ మరలా బూతులు మాట్లాడతారు. ఇక్కడ భాషలు మాట్లాడిన వ్యక్తి నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత బూతులు ఎలా వచ్చినాయి అంటే, నీలో ఉన్న ఆత్మ, ఏ ఆత్మ? నీలో ఉన్న ఆత్మ ఒరిజినలేనా? కాబట్టి ఇది మనం గమనించాలి. నిజమైన ఆత్మ కలిగిన వారు ఆనందం వేరు,
ఉద్రేకపు ఆత్మ కలిగినటువంటి వారి యొక్క ఆనందం వేరు. ఈ రోజున నువ్వు ఉద్రేకపు ఆత్మతో నువ్వు పని చేస్తున్నావు. ఉద్రేకపు ఆత్మ పని చేయకూడదు. ఉద్రేకము కాదు, కానీ ప్రియులారా నిజమైన ఆత్మను కలిగి ఉండాలని, నిజమైన అభిషేకము కలిగి ఉండాలని దేవుని వాక్యలు చూస్తున్నాం. కాబట్టి ఏది నీలో పనిచేసే ఆత్మ అచ్చము ఒలీవల నూనె కావాలి, అచ్చము దేవుడిచ్చిన ఆత్మ నింపుదల కావాలి. ఈ మధ్యలో ఈ ఆత్మలో ఉద్రేకం నీళ్ళు రాకూడదు. ఉద్రేకం, కొంతమంది పరిశుద్ధాత్మతో నింపబడి గట్టిగా చప్పలు కొడుతూ వారు ఆ ఆత్మకు తట్టుకోలేక అరుస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటే ఉద్రేకపు ఆత్మ కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు గట్టిగా చప్పలు కొట్టి గట్టిగా అరిచేస్తున్నారు. అంటే వారికి వీరికి తేడా గమనించాల్సింది ఏంటంటే, ఒంటరితనంలో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నారు, సంఘంలో ఎలా ఉంటున్నారు, అక్కడే దొరికిపోతారు మనకు. కాబట్టి ప్రియులారా నిజమైన ఆత్మ కలిగిన వ్యక్తిగా ఉండాలి. అచ్చము దంచి తీసిన ఒలివ నూనె మాదిరిగా ఉండాలి. అది దేవుని యొక్క వాక్యం మనకు నేర్పించుచున్నటువంటి ఆత్మీయ పాఠమైనది. కాబట్టి ప్రియులారా ప్రకాశించు, మండు, ఆరిపోవద్దు. బాప్తిస్మం ఇచ్చి యోహాను మండుచున్న దీపం ప్రకాశిస్తున్నాడు. నీవు ప్రకాశిస్తున్నావా? ప్రకాశించు, నువ్వు మండు, ఇతరులను మండించు, ఇతరులను మండించు. నీవు మండినప్పుడే ఇతరులను మండించగలుగుతావు. నీవు ఆరిపోయి ఇతరులు మండించలేవు. నీ జీవిత కాలం అంతా కూడా నీవు నిత్యము వెలుగుతూ వెలుగుతూ ఇతరులకు వెలిగిస్తూ నీ జీవితం ధారపోయాలి, ధారపోయాలి. ఒక క్రొవ్వొత్తును మనం వెలిగించినప్పుడు, ఒక క్యాండిల్ అది వెలుగుతూ ఉన్నప్పుడు అది వెలుగుతూ వెలుగుతూ అది కరిగిపోతుంది. ఆ క్రొవ్వొత్తు అది కరుగుతూ 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 ఇతరులకు వెలిగిస్తుంది. అది వెలుగుతున్నంతసేపు కరుగుతూనే ఉంది. అది వెలుగుతున్నంతసేపు కరిగి 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 తరిగి తరిగి కరుగుతున్న కొలదిగా తరిగిపోతుంది. అది కరిగే కొలది, వెలిగే కొలదిగా తరుగుతుంది, తరిగే కొలదిగా అది ఇంకా కరిగిపోతూ ఉన్నది. ఆ విధంగా కరిగి తరిగి చిన్నదైపోయి ఆఖరికి వచ్చే వరకు లాస్ట్ మూమెంట్ లో ఆ కొవ్వొత్తు ఏం చేస్తుంది? ఒక్కసారి అట్లా ఆరిపోయే ముందు, లాస్ట్ లో ఆరిపోయే ముందు మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఒక్కసారి అలా ఎక్కువ వచ్చి ఆరిపోతుంది. ఎప్పుడైనా మీరు గమనించండి. ఈసారి ఆ కొవ్వొత్తు లాస్ట్ టైంకి వచ్చే వరకు ఆఖరి సమయంలో ఎలా ఉంటుందో, ఎట్లా ఆరిపోద్దో చూడాలని చాలా సార్లు నేను చిన్నప్పటి నుండి కొన్ని సార్లు అలాంటి ఆలోచనలతో పరిశోధన చేసేవాడిని, పరీక్షించేవాడిని. ఆ ఆరిపోయే ముందుగా ఒక్కసారి వెలుగు అలా ఎక్కువ వచ్చి పెద్ద మంట వచ్చి తప్పమని ఆగిపోయేది. అంటే ఒక మనిషి జీవితంలో వెలిగించి వెలిగించి ఆఖరికి చనిపోయే ముందు ఇంకా ఎక్కువ వెలుగు వచ్చేస్తుంది. అంటే వెలుగు అంటే ఈ వెలుగు కాదు, ప్రకృతి సంబంధమైన వెలుగు కాదు. అప్పుడే ఇంకా తెలివి ఎక్కువ వచ్చేస్తుంది. చాలు, అరే నానా అమ్మని జాగ్రత్త చూసుకో, ఆ పొలం పనులు ఇవన్నీ చూసుకో, ఇక్కడ ఇవన్నీ ఇదే ఎందుకు ఇట్లా చెప్తున్నావు, ఏంటి తేడాగా మాట్లాడుతున్నావు? ఏం లేదు, అవి చూసుకున్నాయినా మరి జాగ్రత్త అని చెప్తున్నారు. కొంతమంది అలా చెబుతుంటారు. ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు మా నాన్న, లేకపోతే ఏంటి మా తాత ఇట్లా మాట్లాడుతున్నాడు అని కొంతమంది అనుకుంటారు. సరే ఏదో చెప్తున్నాడులే అని విన్నట్టు వదిలేస్తారు. ఆ తర్వాత కొంత సమయానికి వారు ప్రాణాన్ని వదిలేస్తారు. వారు ప్రాణాన్ని చనిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ వీళ్ళు ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటారు. అవునండి, ఈయన చనిపోయే ముందు ఇట్లా మాట్లాడాడు, అమ్మ జాగ్రత్త, లేకపోతే తమ్ముడు జాగ్రత్త, చెల్లి జాగ్రత్త, లేకపోతే పొలం పనులు ఎలా ఉన్నాయి, లేకపోతే అప్పులు అక్కడ ఉన్నాయి, వాళ్ళు మనకు డబ్బులు ఇవన్నీ చెప్పాడు. అంటే చనిపోయే ముందు తెలివి ఎక్కువ వచ్చేసి తెలియకుండానే దానినే చావు తెలివి అన్నారు. కొంతమందికి చావు తెలివి ఎక్కువ ఉంటుంది, దాన్నే చావు తెలివి అంటారు. చనిపోయే ముందు తెలివైన మాటలు మాట్లాడుతున్నారు.
ఆ క్రొవ్వొత్తి కూడా అరిగి 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 లాస్ట్కి వచ్చే వరకు వెళ్తురు ఎక్కువ ఇచ్చేసింది. చివరి దశలో కొంతమంది ఎంతో మంచిగా మాట్లాడతారు, ఎంత దుర్మార్గుడు అండి, అయినా కానీ చనిపోయే ముందు మమ్మల్ని చాలా మంచిగా పలకరించాడండి, నాకు తీసుకెళ్ళి టీ ఇప్పించాడండి, లేకపోతే భోజనానికి పిలిచారు రమ్మన్నాడండి, చాలా బాగా మాట్లాడాడు, ఎప్పుడు అలా మాట్లాడలేదు అని కొంతమంది ఆశ్చర్యపడుతుంటారు చనిపోయే ముందు జరిగేది. అయితే ప్రియులారా, ఈ రోజున ప్రభు మనల్ని వెలిగించాడు గనుక మనం వెలుగుతూ ఇతరులకు వెలిగించచ్చు, వెలుగు ఇచ్చుచు, ఇతరులకు వెలిగివ్వటమే కాదు మరికొన్ని క్రొవ్వొత్తులు, మరికొన్ని క్యాండిల్స్ వెలిగించాలి. మర్చిపోద్దు, క్యాండిల్ వెలిగివ్వడం ఒక భాగం, అదే క్యాండిల్ ద్వారా మరికొన్ని క్యాండిల్స్ వెలిగించడం అది ఇంకా గొప్ప సంగతి. ఈ క్యాండిల్ అరిగిపోయిన తర్వాత నెక్స్ట్ టైం ఇంకా మరొకటి ఉండాలి కదా, చీకటి చేసి వెళ్ళిపోతుందా? అందుచేత మరొక క్యాండిల్ వెలిగించు. ఒక క్యాండిల్ నుంచి ఎన్ని క్యాండిల్స్ మనం వెలిగించగలుగుతాం? మరలా అడుగుతున్నాను, ఒక్క క్యాండిల్ ద్వారా ఎన్ని క్యాండిల్స్ వెలిగించవచ్చు? 10, 100, 1000? అది ఆఖరికి అరిగిపోయే వరకు ఎన్ని వెలుగుతుందో చెప్పలేం. ఎన్ని లక్షలైనా వెలిగించవచ్చు కదా. అలాగే నీవే ఒక క్రొవ్వొత్తుగా ఉన్నావు కదా, నీవు చనిపోయే లోపు ఎంతమందిని వెలిగించవచ్చు? ఇప్పుడు చెప్పండి, ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు చెప్పలేము. ఒక క్రొవ్వొత్తు ద్వారా అనేకమైన వెలిగించవచ్చు అని సులువుగా చెప్పగలిగాం, కానీ ఇప్పుడు నా ద్వారా ఎంతమంది నేను వెలిగించాలి అన్న వరకు మనకు నోటి మాట తగ్గిపోతుంది. అదే మనం చేసే పొరపాటు. నీవు వెలిగించాలి, అనేక మందిని వెలిగించు, అనేక మందికి సాక్ష్యం ఇవ్వు, అనేక మందిని ప్రభు కోసం వెలిగేవారులాగా చేయాలి. ప్రభు నీకు అప్పగించిన బాధ్యత అది. ఒకవేళ నిన్ను వెలిగించిన వారు ఎవరో, ప్రభులోనికి నడిపించిన వారు ఎవరో, వాళ్ళు కూడా అలాగ అనుకొని ఉంటే ఈ రోజున నీవు రక్షించబడి ఉండే వ్యక్తివి కాదు. ఈ రోజు రక్షణ నీ వరకు వచ్చేది కాదు. ఇతరులు వారు చేసిన మేలు బట్టి నువ్వు వెలిగించబడ్డావు, వారిని వేరే వారు వెలిగించారు, వాళ్ళని వేరే వారు వెలిగించారు. అలాగే మనం వెనక్కి వెళితే యేసు ప్రభు దగ్గరికి వెళ్తుంది. యేసు ప్రభు వారు లోకానికి వెలుగుగా వచ్చాడు. నిజమైన వెలుగు ఉండను, అది లోకములోనికి వచ్చు, ప్రతి మనుషుని వెలిగించుచున్నది అన్నాడు. కాబట్టి నేను లోకానికి వెలుగై ఉన్నానన్న ప్రభు ఆయన వెలిగించి ఇప్పుడు మీరు లోకమునకు వెలుగన్నారు అని అన్నాడు. కాబట్టి ఆయన మనకు అప్పగించి వెళ్ళాడు బాధ్యత. ఇప్పుడు వెలుగుచున్నావా, ఆరిపోతావా? ప్రియమైన సహోదరు సహోదరుడా, అయితే నీలో నుంచి వెలుగు రావాలి, నీలోంచి సమాధానం రావాలి, నీలోంచి ప్రేమ రావాలి, నీలోంచి సాక్ష్యం రావాలి, నీలో నుంచి ఆత్మీయత రావాలి, నీలో నుంచి దైవిక లక్షణాలు రావాలి, నీలో నుండి ఇతరులకు ప్రేమానురాగాలు కావాలి, నీలో నుండి దేవుని యొక్క ఆత్మ ప్రవహించాలి, నీలో నుండి జీవజలములు ప్రవహించాలి, నీలో నుంచి వాక్యం ప్రవహించాలి, నీలో నుండి జీవజలపు ఊటలు ప్రవహించాలి. అది ప్రభు కోరుకునేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆలోచించేద్దాం. మన యొక్క వెలుగు ఏమై ఉండాలో మనం గమనించినప్పుడు ప్రేమ అనేటువంటి వెలుగు, ప్రేమ అనే దీపం వెలిగించు. నీలో నువ్వు వెలిగించవలసిన దీపం, నీలో ఆరిపోతున్న దీపం ప్రేమ. ప్రేమ అనే దీపం వెలగాలి అని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రేమ అనే దీపమును గూర్చి, ప్రేమ అనే దీపం ఏంటండి అని అనుకోవచ్చు. ప్రేమ అనే దీపం ఉందా? అవును. వాక్యంలో చూసినప్పుడు యోహాను రాసిన మొదటి పత్రికలోనికి రండి. పత్రికల్లో యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9, 10, 11 వచనములు మనం చదువుదాం. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. 9వ వచనంలో చెప్పాడు ఈ మాట. మళ్ళీ చదువుతున్నాను 9వ వచనం. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు, లేక దేవుల్లో ఉన్నానని చెప్పుకుంటూ
నేను వెలిగించబడ్డాను, నాలో చీకటి బ్రతుకు లేదు, నాలో చీకటి లేదు, నాలో వెలుగు ఉంది, నేను వెలుగులో ఉన్నాను అని ఎవరైతే చెప్పుకుంటున్నారో, స్త్రీలు గాని పురుషులు గాని సంఘంలో ఎవరే గాని ఎవరైతే అలా చెప్పుకొనుచున్నారో మంచిది. కానీ అలా చెప్పుకుంటూ తన సహోదరుని ద్వేషించాడు అనుకోండి, సహోదరును ద్వేషిస్తే అలాంటి వాడు వెలుగులో ఉన్నట్టు కాదంటాడు. వాడు అలాగ ద్వేషించువాడు, తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. చీకటిలోనే ఉండి నేను వెలుగులో ఉన్నాను అనుకుంటున్నాడు. గాఢాంధకారపు చీకటిలో ఉండి నేను వెలుగులో ఉన్నాను అనుకుంటున్నాడు. పాపములో ఉండి నేను పరిశుద్ధంగా ఉన్నాను అనుకుంటున్నాడు. ప్రార్థన జీవితం లేకుండా నేను ప్రార్థన కలిగి ఉన్నాను అనుకున్నాడు. సాతాను కబంధ హస్తాల్లో కట్టబడి బంధించబడి నేను దేవునిలో ఉన్నాను అనుకుంటున్నాడు. సాతాను సామ్రాజ్యంలో ఉండి నేను దేవుని రాజ్యంలో ఆనందిస్తున్నాను అని అనుకుంటున్నాడు. చీకట్లో ఉండి వెలుగులో ఉన్నాను అనుకుంటున్నాడు. అప్పుడప్పుడు అడప మందిరానికి వస్తూ నేను కూడా సంఘ సభ్యురాలనే అని చలామణైపోతున్నావు. ఈ లోకంలో నువ్వు చలామణైపోవచ్చు. ఈ లోకంలో పాస్టర్ గారి కన్నులు కప్పొచ్చు, ఈ లోకంలో విశ్వాసుల కన్నులు కప్పొచ్చేమో, ఈ లోకంలో సంఘ పెద్దల యొక్క కన్నులు కప్పవచ్చేమో. దేవుని కన్నులు ఎవరు కప్పలేరు. సహోదరుడా, దేవుని కన్నులను కప్పడానికి ఎవరు వల్ల కాదు. అందుకని ఇక్కడ మనం 10వ వచనంలో చూద్దాం. యోహాను మొదటి పత్రికలో మనం చూస్తున్నాం, 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏది లేదు. అతనిలో అభ్యంతర కారణం ఏమీ లేదు. సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు, ప్రేమించని వాడు చీకట్లో ఉన్నాడు. నీవు బాప్తిజం తీసుకున్నావు, ప్రేమించట్లేదు నీ సహోదరుని ద్వేషిస్తున్నావు. బాప్తిజం తీసుకుంటే మాత్రం ప్రయోజనం ఉంది? లేక నువ్వు దాన ధర్మాలు చేస్తున్నావు, నువ్వు అనేక మందికి సహాయం చేస్తున్నావు, కానీ సహోదరుడి మీద ఇతరుల మీద ప్రేమ లేదు. ప్రయోజనం ఏముంది? నువ్వు గంటల కొద్ది మోకాళ్ళ మీద నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ నీ సహోదరుని ద్వేషిస్తున్నావు. ప్రయోజనం ఏముంది? చీకటి బ్రతికే కదా. కాబట్టి ఎవరైతే సహోదరుని ద్వేషించకుండా ఉంటారో వారు వెలుగులో ఉన్నారు. చూడండి, ప్రేమ అనే దీపం ఇది. ప్రేమ అనేది ఎవరిని ద్వేషించుకున్నా శత్రువులతో సహా ప్రేమించగలిగిన వారు వెలుగులో ఉన్నట్టు. అంటే వారి దీపం వెలుగుతూ ఉన్నట్టు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవలసిన వారమైనాం. 11వ వచనం చదువుతున్నాను. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గురుడ్డితనము కలుగ చేసిన గనుక తానెక్కడికి పోవుచున్నాడు అతనికి తెలియదు. చీకటిలో ఉన్న వాడి కన్నులకు గురుడితనం కలుగ చేస్తుంది. ఏమండి, 2 కన్నులు కనబడని వాడు ఎంతో, కటిక చీకటిలో ఉండి 2 కళ్ళు తాటక కనబడగలిగిన వాడు అంతే. 2 కన్నులు లేని వాడికి ఏమి కనబడదు, అంత చీకటి. అలాగే 2 కన్నులు కనబడేవాడు కటిక చీకటిలోకి వెళ్తే అతని పరిస్థితి కూడా గుడ్డి వారితో సమానమే. ఎందుకంటే కటిక చీకటిలో ఏమి కనబడదు. తాను ఎక్కడికి వెళుచున్నాడో తనకు తెలియదు. ఇంకా శరీరకు గురుడితనం కలిగిన వారు అయినా గోడలు తడుముకుంటూ, లేకపోతే వారు దారులు గుర్తు పెట్టుకుంటారు. వారికి వెలుగున్నా చీకటున్నా ఒకటే. వారు ఎప్పుడు కూడా ఒకే రీతిగా వెళ్ళగలుగుతారు. ఎందుకంటే వారికి అలవాటైంది. వారు అలవాటు ప్రకారంగా కొన్ని ప్రదేశాలు వారు వెళ్ళగలరు. కానీ ఈ కన్నుల వారికి అలాంటి అలవాటు లేదు కాబట్టి అతడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో తనకు తెలియదు. ప్రభునందు సహోదరులారా, ఈ రోజున నువ్వు చీకటి బ్రతుకులో ఉన్నావా? అంటే చీకటిలో ఉండడం అంటే ఏంటి అని మళ్ళీ అడగొచ్చాము. చీకటిలో ఉండడం అంటే ఏంటి అంటే ఇతరులను ద్వేషించడమే. నువ్వు గంటలు బైబిల్ చదివినా, ఎన్ని అధ్యాయాలు చదివినా, ఎన్నిసార్లు బైబిల్ చదివినా,
ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని గంటలు ప్రార్థించినా, ఎన్ని డొనేషన్లు చేసినా ప్రేమ అనేది లేకపోతే ప్రయోజనం లేదు. కాబట్టి ప్రేమ అనేది అవసరం. అందుకనే మనం చెప్పుకున్నాం, 4 విషయాలు చెప్పుకున్నాం. మనలో నుంచి వెలుగు అనేది ఏంటో అనేది గత వారం చెప్పాను, ఈ రోజు వాక్యం ఇందాక కూడా చెప్పాను. మరొకసారి మళ్ళీ ఆ 4 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటగా సత్క్రియల జీవితం, సత్క్రియలు. రెండవది సాక్ష్య జీవితం. మూడవది ప్రేమగల జీవితం, ప్రేమతత్వం. సహోదరుని ప్రేమించువాడు, ద్వేషించేవారు కాదు. ప్రేమగల జీవితం. నాలుగవది సువార్త ప్రకటించుట. ఈ 4 విషయాల ద్వారా మనలో నుంచి లోకానికి లేక ప్రజలకు వెలుగు వెళుతుంది. దేవుని వెలుగు ప్రజల మీద నీలో నుంచి వెళ్ళాలంటే ఈ 4 పద్ధతులను ప్రభు పెట్టాడు. సత్క్రియల జీవితం, సాక్ష్య జీవితం, ప్రేమతత్వం, సువార్త ప్రకటించుట. మీరు నోట్ చేసుకొని రాసి పెట్టండి. ఈ 4 అనుభవాలుంటే నీలో నుంచి ప్రజలకు మంచిగా వెలుగు వెళుతుంది. నీలోంచి వెలుగు. చూడండి, సూర్యుడు, చంద్రుడు. సూర్యుడిని గురించి, చంద్రుని గురించి మీకు బాగా తెలుసు. సూర్యుడు స్వయం ప్రకాశితుడు, చంద్రుడు స్వయం ప్రకాశితుడు కాడు. చంద్రుడికి స్వయం ప్రకాశించేటువంటి పవర్, శక్తి లేదు. సూర్యుడికి స్వయంగా ప్రకాశించే శక్తి ఉన్నట్లుగా అందరికి తెలుసు. మరి చంద్రుడిలోంచి వెలుగు ఎలా వస్తుందో, మనకు ఎలా వస్తుందో అందరికి తెలుసు కదా. ఎలా వస్తుందంటే సూర్యుని వెలుగు చంద్రుని మీద పడినప్పుడు ఆ చంద్రులోంచి వచ్చే వెలుగు భూమి మీదకి వస్తుంది. కాబట్టి ఆ చంద్రుని వెలుగు చల్లగా ఉంటుంది. చంద్రుని వెలుగు తక్కువ కాంతి ఉంటుంది, సూర్యుని వెలుగు ఎక్కువ ఉంటుంది. సూర్యుని వెలుగు చాలా గొప్ప వెలుగు, చంద్రుని వెలుగు చాలా తక్కువ. అలాగే దేవుడు మహా వెలుగై ఉన్నాడు. ఆయన ప్రపంచానికే వెలుగై ఉన్నాడు. ప్రపంచానికే వెలుగైన ఒక గొప్ప జ్యోతి ఆయన సూర్యుడై ఉన్నాడు. ఏ సూర్యుడు? నీతి సూర్యుడు అని చూస్తాం. నీతి సూర్యుడు అని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి నీతి సూర్యుడైన యేసు ప్రభువారు ఆయన గొప్ప వెలుగై ఉండగా ఆయన వెలుగు మన మీద ప్రకాశించింది. మన మీద ప్రకాశించినప్పుడు ఇప్పుడు మన మీద నుంచి పడుతున్నటువంటి ఆ ప్రకాశత ఇతరుల మీదకి వెళుతుంది. ఇప్పుడు యేసు ప్రభువు నుంచి వచ్చినంత వెలుగు ప్రజల మీదకి మన దగ్గర నుంచి వెళ్తుందా? అంత లేకపోయినా కొంతవరకు మనము వెలుగుగా మేనేజ్ చేయడానికి కొంతకాలమే పెట్టాడు. రాత్రి ఏలుటకు చంద్రుని పెట్టాడు, పగటిని ఏలుటకు సూర్యుని పెట్టినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి రాత్రి కోసం మాత్రమే చంద్రుడు, అది తక్కువ కాంతి. పగలు అనగా సూర్యుని యొక్క పరిపాలన. ఇది భూమి మీద మనం రాత్రి కాలంలో ఉన్నాం. ఈ రాత్రి కాలం అయిపోతుంది, పగటి కాలం రాబోతుంది. ఇక ఆ తర్వాత రాత్రి అవదు. ఈ రాత్రి అనేది ఈ లోకంలో ఉన్నంత కాలము ఇది రాత్రి సమయం. ఈ రాత్రి సమయం అయిపోబోతుంది, ఆ తర్వాత పగలైపోతుంది. పగలైన తర్వాత ఇక రాత్రి కాదు, ఎప్పుడు పగలే ఉండదంట. పరలోకంలో ఎప్పుడు పగలే ఉంటుంది, రాత్రి లేనందున అక్కడ ద్వారములు మూయబడవు అని చూస్తున్నాం. ఎందుకు రాత్రి లేదు పగలు లేదు అని అంటే అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు కనుక. పరలోకంలో సూర్య చంద్రులు ఉండరు. మరి ఎలాగా అంటే దేవుడైన యెహోవా ప్రభువైన యేసుక్రీస్తు వారే అక్కడ సూర్యుడై ఉన్నాడు. కాబట్టి సూర్యాస్తమయం ఉండదు. సూర్యుడు ఉంటూనే ఉంటాడు కాబట్టి రాత్రి ఉండదు. ఎప్పుడు పగలే. ఇక రాత్రి అవదు. అయితే రాత్రి అనేది ఈ లోకంలో ఉన్నంత కాలమే, కొంతకాలం వరకు, ఇంకా కొద్ది కాలం వరకే
కాబట్టి ఈ రాత్రి వెన్నెల ఇది కొద్ది కాలమే. ఆ కొద్ది కాల సమయంలో మనము దేవుని వెలుగు దేవుని దగ్గర నుంచి పొందుకొని దేవుని ప్రేమను పొందుకున్న మనము ఇతరుల మీద ప్రేమ చూపాలి. ప్రభువులో ఉన్నంత ఒరిజినాలిటీ మనలో లేకపోయినా ప్రభువులో ఉన్నటువంటి లక్షణాలు మనలో ఇముడ్చుకొని మనం కొంతైనా ప్రజలకు వెలిగించేవారిగా ఉంటే ఆ తర్వాత ఈ వెలుగులో నుంచి అస్సలైనటువంటి వెలుగులోనికి వెళ్తారు. కాబట్టి ఈ లోకంలో ఉన్నంత కాలము చంద్రుని వలె నువ్వు ప్రకాశించాలని దైవ సంకల్పమై ఉన్నది. కాబట్టి దేవుని సంకల్ప ప్రకారంగా నువ్వు ప్రకాశిస్తున్నావా, వెలుగుతున్నావా, ఆరిపోయిన దీపముగా ఉన్నావా? యెషయా గ్రంథంలో 60వ అధ్యాయము 1వ వచనం 2వ వచనము మనం చూద్దాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను అంటే సూర్యుని వెలుగు చంద్రుని మీద పడుతుంటే చంద్రుని వెలుగు భూమి మీదకి వచ్చినట్లుగా యెహోవా వెలుగు నీ మీద ఉదయిస్తుంది. నీవు ఒక చంద్రుడు అనుకోవాలి. నీవు ఒక చంద్రుడివి. నీ మీద పడిన ఆ వెలుగు మనుషుల మీద, నీ బంధువుల మీద, నీ స్నేహితుల మీద, నీ గ్రామస్తుల మీద, నీ జిల్లా మీద, నీ పట్టణం మీద, నీ యొక్క రాష్ట్రం మీద, నీ దేశం మీద నీలో పడిన దైవ వెలుగు వారి మీద పడాలి. అంటే వారికి నీవు 4 రీతులుగా ప్రకాశం ఇవ్వాలి. సత్క్రియల జీవితం, సాక్ష్య జీవితం, ప్రేమగల జీవితం, సువార్త ప్రకటించడం. ఈ 4 లేకపోతే నీలో చీకటే. ఈ 4 అనుభవాలు ఉంటే వెలుగే. కాబట్టి వెలుగుచున్నావా, ఆరిపోయిన దీపంగా ఉన్నావా? కాబట్టి మనం ఆలోచించాలి. ప్రియులారా, ప్రభువా నన్ను వెలిగించు, నేను నీ కొరకు ప్రకాశించాలి. ప్రభువా నాలో నీ వెలుగు రావాలి, నాలో నుంచి నీ వెలుగు ప్రజలకు కావాలి. ఇతరులకు మేలుకరంగా నన్ను చేయి. ఇతరులకు మేలుకరంగా చేయబడ్డావంటే నువ్వు ఉన్నత స్థలంలో ఉన్నట్టే అర్థం. ప్రభువా నన్ను పైకి లేపు అనే బదులు ప్రభువా నన్ను ఇతరులకు ప్రయోజనకరంగా ఏంటి అర్థం ఏంటి? పైన పెడితేనే కదా దీపం అందరికి ప్రయోజనం. కాబట్టి నిన్ను హెచ్చిస్తేనే కదా ఇతరులకు దీపంలాగా వెలుగుగా కనబడేది. కాబట్టి యెహోవా మహిమ నీ మీద ఉదయించును, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. భూమిని చీకటి కమ్ముతున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. నీ మీద కనబడుచున్నది ఆయన మహిమ. 3వ వచనం, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 3వ వచనంలో, జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా. నీవు వెలిగించబడుతున్నా కదా వచ్చేది, నీ వెలుగుతున్నా కదా అనేక మంది వచ్చేది. నీవు ప్రార్థన చేస్తుంటే అనేక కార్యాలు జరుగుతున్నాయి కదా అనేక మంది నీ దగ్గరికి వచ్చి ప్రార్థించేమన్నది. నువ్వు ప్రార్థన చేస్తే అనేక మంది బాగుపడుతున్నారు అనుకోండి, ఇంకా అనేక మంది వచ్చేది. నీలో వెలుగుంటేనే కదా, ఆరిపోతే నీ దగ్గరికి ఎవడొస్తాడు? కాబట్టి జనములు నీ యొద్దకు వస్తారు. వస్తూ ఇక సామాన్యులు కూడా కాదు, రాజులు సహా నీ కాళ్ళ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. నువ్వు ప్రార్థన చేస్తే మేలు జరుగుతుందని, నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుందని, నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుతుందని, నువ్వు ప్రార్థన చేస్తే సమస్య విడుదల కలుగుతుందని రాజులు నిన్ను ఆశ్రయిస్తారు. అలా చేస్తాడు ప్రభు. కన్నులెత్తి చూడు, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వస్తున్నారు. వీళ్ళందరూ మాట్లాడుకొని నీ దగ్గరకు వస్తున్నారు. అక్కడికి వెళ్దాం పదండి, ఫలానా సహోదరుడు, ఒక సహోదరుడు ఉన్నాడు, అక్కడికి వెళ్తే మన సమస్య చెప్తే మన కొరకు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ఫలితం వస్తుంది, ఆ దైవజనుడి దగ్గరికి వెళ్దాం పదా అని ఒకరికొకరు చెప్పుకొని గుంపులుగా వస్తారు. ఎలీషా ప్రవక్త ఉన్నప్పుడు
చెప్పుకున్నారు, ఇదిగో పలానా పట్టణంలో ఒక ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళ్తే మన సమస్య ఏంటో చెప్పేస్తాడు, ఆయన దగ్గరికి వెళ్దాం పదా అనుకున్నా. చెప్పుకోలేదా? వెలుగు ఉంటేనే వస్తారు, ఆరిపోయిన వాళ్ళ దగ్గరికి రారు. వెలుతురు ఎక్కడైతే వెలుతురుందో అనేకమైన పురుగులు వస్తుంటాయి చూడండి, వాటిని ఎవరు పిలవపోయినా మనుషులు రాకపోయినా పురుగులు వచ్చేస్తుంటాయి ఆ వెలుగు. అలాగే దైవిక వెలుగు ఉంటే అనేక మంది పురుగు అంటే మానవులు ఆకర్షించబడతారు. ప్రియులారా, రాజులు నీ యొద్దకు వస్తారు, నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకెనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశించు, నీ గుండె కొట్టుకుని పొంగును, సముద్రపు వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. జనములు కానుకలు తీసుకొస్తారు, ఐశ్వర్యం తీసుకొచ్చి నీ పాదాల దగ్గర నాకెందుకు పట్టుబడి అవసరం లేదన్నా సరే తీసుకొచ్చి నీ దగ్గర పడేస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము ప్రకాశించాలని వాక్యలో చూస్తున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 13వ వచనం మనం చూసినప్పుడు, మూర్ఖమైన ఒక్క జనం మధ్య మనం జ్యోతిలోనే ప్రకాశించాలని దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు జ్యోతి వలె కనబడుచు ఉండాలంటే జీవవాక్యం చేతబట్టుకో, జీవవాక్యాన్ని ప్రకటించు. ఈ జీవవాక్యం నిన్ను ఎట్లు మార్చిందో, ప్రభువారు నిన్ను ఎట్లా దర్శించాడో నీవు ప్రభుని గురించి సాక్ష్యం చెప్పు లోకంలో, అప్పుడు అది వెలుగుగా వెళ్తుంది సువార్త. అలాగే నీలో ఉన్న ప్రేమ, నీలో ఉన్న సాక్ష్యం. ఓ హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుని 4 అనుభవాలు ఉన్నాయా? యేసు ప్రభు వారిలో 4 ఉన్నాయి. సత్క్రియలు. ఆయన మంచి పనులు చేసేవా? సత్క్రియలు చేయలేదా? కానాను పెళ్లి విందుకు వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్షారసం కొదవైపోయింది. తల్లి వచ్చి చెప్పింది, అయినా ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది చూడండి, నాతో నీకు పని ఏంటమ్మా, నువ్వు వెళ్ళిపో, నా సమయం వచ్చినప్పుడు నేను చూసుకుంటాను, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళొచ్చు. ప్రభు వారు అక్కడ కూర్చొని ఉన్నారు. మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన చెప్పినట్టు చేయండి అని ఆమె సలహా ఇచ్చింది. వారు వచ్చి, అయ్యా ఏం చేయాలో చెప్పండి అయ్యా, ఇప్పుడు ద్రాక్షారసం అయిపోయింది, నీవు ఏదైనా అద్భుతం చేయగలుగుతావు అని వారు వచ్చి ప్రభుని అడుగుతున్నప్పుడు ప్రభు వారు అన్నాడు, మీరు ఆ బాణాలను నింపండి అన్నాడు. నీళ్లతో నింపారు. నింపిన తర్వాత తీసుకెళ్లి ముందు విందు ప్రధానికి ఇమ్మన్నాడు. కాబట్టి అక్కడ కొదువని తీర్చాడు. ఒక మంచి పని, ఒక మంచి కార్యము. ప్రభు ఎన్నో లాంటి మంచి కార్యాలు చేయలేదా? మంచి కార్యాలు ఏమవుతున్నాయి? అనేక మంది, అరే ఒక ఆయన వచ్చాడు, అద్భుతం జరిగించాడు, అక్కడ ద్రాక్షారసం అయిపోయింది, ఏం చేయాలనుకున్నాం, అక్కడ ద్రాక్షారసం నీళ్లు నింపమన్నాడు, నింపాము, ఆ తర్వాత ముంచమన్నాడు, ఇచ్చేసాం. అది ద్రాక్షారసం కంటే చాలా రుచికరంగా అయిపోయింది. ఎంత టేస్ట్ ఉందో తెలుసా? చాలా బాగుంది, దాని రంగు, రుచి, చిక్కదనం చాలా బాగుంది అనుకున్నారు. రంగు, రుచి, చిక్కదనం. ద్రాక్షారసం రంగు వచ్చేసింది, చిక్కదనం వచ్చేసింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. అరే ఇదేంటి, ఇప్పుడు వరకు మీరు ముందు జబ్బు రసం ఇచ్చి ఇప్పుడు ఒరిజినల్ ఇప్పుడు ఇస్తున్నారంటే? మంచి రసము ముందిస్తే, చాలా మంచి రసం ఇచ్చారు అనుకుంటారు వాళ్ళు. మత్తులో ఉన్నప్పుడు జబ్బు రసం ఇస్తే, జబ్బు తెచ్చారో మంచి ఇచ్చారో వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇప్పుడు వరకు మీరు జబ్బు తెచ్చి ఈ మంచి దాచిపెట్టి ఇప్పుడు ఇస్తున్నారంటే అనుకున్నారు, కానీ జరిగిన కార్యం ఏంటో వారికి తెలియదు. ఇలాగ అనేక మందికి ఒకరినొకరు చెప్పుకున్నారు. అంటే ఇప్పుడు ఏమవుతుంది? వెలుగు. దేవుని వాక్యంలో మనం చూస్తే ఆ వెలుగు, యేసు ప్రభువు కూర్చున్నటువంటి ఆ వెలుగు ఎలా వెళుతుందో మత్తయి సువార్తలో గాని మనము గమనించినప్పుడు 4వ అధ్యాయంలో ఒక వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. 4వ అధ్యాయము 23వ వచనంలో, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు
గలిలయ యందంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమందంతటా వ్యాపించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతా వ్యాపించెను. ప్రైజ్ ది లార్డ్. ఆయన కీర్తి అంటే ఆయన గురించి, ఆయన చేస్తున్న కార్యాలు, అద్భుతాలు, స్వస్థతలు ఆయన గురించి చెప్పుకునే ఈ కీర్తి ఏమైపోయింది? ప్రాకిపోతుంది అలాగ ఒకరి నుంచి. కాబట్టి ఆయనకు సువార్త ప్రాకిపోతూ ఉంది. సిరియా దేశం వరకు వెళ్ళిపోయింది ఆయన గురించి. సరే, అంటే వెలుగు అక్కడ వరకు వెళ్ళిపోయింది. అక్కడతో ఆగిపోయిందా? ఇంకా అనేక దేశాలకు వెళ్ళిపోయింది. అంతటితో ఆగిపోయిందా ప్రభు యొక్క వెలుగు? ఈ రోజున ప్రపంచమంతటా కూడా ఆయన వెలుగు వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రపంచమంతటా, ప్రతి ప్రపంచములో క్రైస్తవులు ఉన్నారు. ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో ప్రభు తన ప్రజలను కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రపంచమంతటికి వెలుగును మనం చూస్తున్నాం. కాబట్టి సత్క్రియల జీవితం, సాక్ష్య జీవితం. నీలో ఒక మంచి సాక్షి ఉంటే, అనేక మంది ఆకర్షించబడతారు. తర్వాత యేసు ప్రభులో సాక్ష్య జీవితం ఉంది. ఆయనలో మంచి సాక్షి ఉంది. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా రుజువు చేయగలడా? ఎవడైనా స్థాపించగలడా అన్నాడు. ఆయన సాక్ష్యం పరిశుద్ధమైంది. కాబట్టి అలాంటి మంచి సాక్ష్యం కలిగిన వాడు ప్రభు. ప్రేమ గల జీవితం. యేసు ప్రభు వారిలో ప్రేమకే ఆయన మారు పేరు యేసు ప్రభు వారు. కని విని ఎరుగని ప్రేమకు ప్రతిరూపం యేసు ప్రభు వారు. ఆయన ప్రేమకు మరొక రూపం యేసు ప్రభు వారు. కాబట్టి ప్రేమ ప్రభులో నుంచి, ఆ ప్రేమే అందరిని ఆకర్షించింది. వేల మంది లక్షల మంది యేసు ప్రభుని వెంటాడారు. ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న కనికరం, జాలి, ఆయనలో క్షమించే లక్షణాలు. తర్వాత 4వది సువార్త ప్రకటించడం. యేసు ప్రభు వారు సువార్త ప్రకటించారు. దేవుని రాజ్య సువార్త ప్రకటించినట్లుగా ఈ 4 విషయాలు ప్రభు చేసి ఈ రోజున నిన్ను వెలిగించారు. కాబట్టి ఇప్పుడు ఈ రోజు మనం చదువుకున్న మూలవాక్యం, మీ నడుమును కట్టుకొనియుడి, మీ దీపములు వెలుగుచు ఉండనీయుడి అని చూస్తున్నాం. మీ దీపములు వెలుగుచు ఉండనీయుడి. ఆరిపోనియొద్దు. ఆరిపోయిందా? వెలిగించు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మీరందరూ ప్రభులో వెలుగుతూ కడ వరకు నమ్మకంగా ఉండాలి. మధ్యలో ఆరిపోవద్దు. నీ యొక్క క్యాండిల్ లాస్ట్ వరకు రావాలి. అనగా నీ కంఠంలో ఊపిరున్నంత వరకు వెలుగుతూనే ఉండాలి ప్రభు కోసం. అలా వెలిగి ప్రభులో జీవించుదాం. దేవుడి వాక్యమును తన వినికిడిలో దీవించును గాక. దేవుడు అట్టి కృప మీకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతీక్షను. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతీక్షను. సుమధుర స్వర
వేలాది దూతల గలములతో ఎడారి త్రోవలో నీ నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన ఎడారి త్రోవలో నన్ను నడిపిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా నీ విజయ సంగీతమా ఎడారి త్రోవలో నీ నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంగీతమా నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆధారము నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆధారము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా నీవే నీవే నా జయ గీతము నీవే నీవే నా స్తుతి గీతము నీవే నీవే నా జయ గీతము నీవే నీవే నా స్తుతి గీతము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన
వేలాది నదులల్లి నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతీక్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతీక్షణం. మధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. అందరు కూడా కన్ను మూసుకొని ఏకీభవించండి. మా దయగల తండ్రి, ప్రేమగల రక్షకుడా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహిమా స్వరూపుడవు, మహోన్నతుడవు, నీ నామమునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాను నాయన. ఇంతవరకు కూడా ప్రభు మీ దీపములు వెలుగుచూ ఉండనీయుడని వాక్యంలో మాట్లాడారు. ఆ దీపం అంటే ఏమిటో, అందులో ఉన్న నూనె అంటే ఏమిటో, వెలగడం అంటే ఏమిటో ప్రభువా మాకు తేటగా నేర్పించారు. నీకు స్తోత్రాలు. ఆ ప్రకారంగా మేము వెలుగుచు లోకానికి అయ్యా దారి చూపేవారుగా ఉండడానికి సహాయం చేయండి. మాలో చీకటి బ్రతుకులు ఉండకూడదు నాయన. మాలో చీకటంతా తొలగించి వెలుగుతో నింపమని ప్రార్థిస్తూ మనం చేసి వేడుకుంటున్నాను. ఇంతవరకు వాక్యం విన్న ప్రజలందరినీ సమృద్ధి అయిన దీవెనలతో నింపండి. వారి కొదువలను తీర్చండి, వారి అవసరాలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి, వారి సమస్యల నుంచి విడిపించండి, వారి రోగబాధల నుంచి విడుదల చేసి పరిపూర్ణ ఆరోగ్య స్వస్థత నెమ్మది కలిగించండి. ప్రతి వారి కుటుంబాలను దీవించు. నీకే స్తుతి మహిమలు ఆరోపించి మనం చేసి వేడుకొనొచ్చు. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో వినయపూర్వకంగా అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి శాశ్వత కృపయు, పరిశుద్ధాత్మ నుండి ఆదరణ, అన్యోన్య సహవాసము, సమాధానము వాక్యన్న ప్రజలందరికీ, లోకంలో ఉన్న సకల పరిస్థితులెల్లరికను ప్రభుని ఎదుర్కొని పరమరాజ్యం చేరు పర్యంతం సర్వదా తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.